ఒకవైపు హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతున్నా, మరోవైపు కుల వివక్షత కారణంగా హిందూ మతం నుంచి చాలామంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని అరికట్టలేమా గురువుగారు మనము? ఈ యంత్రంతో మంత్రంతో అయ్యలేదు. సమాజ సేవ అనేటువంటిది అందరికీ ఉండేటువంటి ఒక త్యాగం వచ్చినప్పుడు మాత్రమే ఖండితం అరికట్టచ్చు. వాళ్ళను ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చీరలంతా పెద్ద పెద్ద చీరలు పోతే అది ఇచ్చి స్టీల్ పాత్రలు కొనుక్కుంటారు. మనలో స్టీల్ పాత్రలు ఉన్నాయి మా ఇంట్లో, అలా కొనుక్కుంటారు. అదే మన పని మనిషికి ఆ చీర ఇస్తే ఎంత బాగుంటుంది. ఇవ్వదు. ఎందుకంటే నా చీర నా పని మనిషి కట్టుకుంటే నా భర్త ఏమవుతాడో అని భయపడతారు. అదొకటి. కాలోనికి వెళ్ళి ఇవ్వచ్చు కదా, స్టీల్ పాత్రలు ఎందుకు? సో ఇది మనలో ఉండేటువంటి, అటు పెద్దవాళ్ళు కాదు వాళ్ళు, అటు లో 4వ క్లాసు వాళ్ళు కూడా మధ్యమ తరగతి ఉండేటువంటి వాళ్ళకి ఈ త్యాగం రావాలా. కేవలం సన్యాసులకే వస్తే ఎట్లా బాగుండు, మీరందరూ బయలుదేరండి. మేము ఎంత బయలుదేరినా మీరు బయలుదేరాలి. మీరు మధ్యమ వర్గ వాళ్ళు మీరు బయలుదేరి మీరు మాతో పాటు కాలోనికి వచ్చి మీరు కూడా చేయాలి. మీరు కూడా కొంచెం త్యాగం ఉండాలి. ఒక పిడికెడు దత్త పద్ధతిలో ఉంది ఏమిటంటే, ఒక పిడికెడు బియ్యాన్ని తీసి పెట్టండి అంటారు. అదే భిక్ష, గురు భిక్ష. అది దాన్ని తీసిపోయి ఎక్కడ గురుమఠం ఉందో అక్కడికి ఇవ్వండి. ఆ పీఠానికి వేయాలనేవి లేదు, వేరే దేనికైనా ఇవ్వచ్చు, చెయ్యండి అని. అట్లనే మనం 10 చీరలు తీసుకొని అప్పుడు ఒక చీర కొను, ఒక్కటే చీర, అది ఫ్రీగా కూడా వస్తుంది. 2 లీటర్ల పాలకి సగం లీటర్ పాలు వేస్తాడు, అది వేరే. కానీ ఆ చీరలో వాడు కొట్టేసుంటాడు, అది వేరు. మనకు వ్యాపారం సంగతి మనకు వద్దు. 2 చీరలు నీకు ఫ్రీగా వస్తాయి కదా, దాన్ని తీసిపోయి కాలనీకి ఇవ్వండి. పెళ్ళిళ్ళలో అంత ఖర్చు పెడుతున్నారు, పాడైపోతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని సిటీల్లో కొంత యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే, కొన్ని ఫ్రిడ్జ్ పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్లో తీసిపోయి అన్నం పెట్టి మరుసటి రోజు తీసిపోయి వ్యాన్ తీసుకొని, వాళ్ళు వేరే వేరే పనుల్లో ఉన్నారు, ఆ వ్యాన్ తీసుకొచ్చి ఆ పెండ్లిలో మిగిలిన పదార్థాలను తీసుకుపోతారు. ఎంత బాగుంది. ఇటువంటి క్రాంతి మనలో రావాలి, కానీ సన్యాసులు వచ్చే ఏం ప్రయోజనం లేదు అంటున్నా. కానీ వాళ్ళు కూడా బయలుదేరితే శిష్యులు కూడా బయలుదేరుతారు అనే ఒక దృష్టి ఉంది. ఆ శిష్యులు ఎవరు? మధ్యమ వర్గం వాళ్ళు. ఆ మధ్యమ వర్గం వాళ్ళకందరికీ బుద్ధి వచ్చేస్తే మత మార్పిడి ఉండదు. మనలో ఉంది, కానీ అవును మారిపోయావు, ఏ బాధతో మారిపోయావు అనేది కావాలి. ఇప్పుడు మనము 4 పిల్లలు, మన పిల్లలు ఉంటే ఒక పిల్లకు ఒక ఫీజు ఇవ్వటానికి ఏమిటి, ఇవ్వచ్చు కదా. సో ఈ పరివర్తన మఠాల్లో సన్యాసులకి వద్దు, మధ్యమ వర్గం వాళ్ళకి వస్తే చాలు. పంచుకోవాలి మనం. అది కొంత ఇప్పుడు కనిపెడుతున్నారు, చేస్తున్నారు. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం మనం చూస్తున్నాం. అంతా చాలా మంది వస్తున్నారు కూడా. వాళ్లకు అర్థమై వాపసు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది వాళ్ళకు వస్తున్నారు. ఇప్పుడు దత్త జయంతికి ఒక 200 మంది వస్తున్నారు, వాపస్ ఆయా అని. వాళ్ళకి బొట్టు పెట్టడం, ఒక శ్లోకం చెప్పటం, అందరికీ ఒక్కొక్క చీర ఇవ్వటం, పంపించడం. వాళ్ళు హాయిగా ఉన్నారు వాళ్ళు. సో అందుకని మనం మత మార్పిడిలో స్వాములు చేరుకోవాలా. మధ్యమ వర్గం వాళ్ళు, పెద్దవాళ్ళకి వద్దులేండి, నేను వదిలేశాను. మధ్యమ వర్గం వరకు ఈ ఇద్దరూ చేరుకుంటే పెద్దవాళ్ళు కూడా వస్తారు దారికి, చిన్నవాళ్ళు కూడా వస్తారు దారికి. ఇది మత మార్పు వచ్చి రావాలంటే మన ఇద్దరం బయలుదేరాలి. మీ ఆజ్ఞ స్వామి, మీ ఆజ్ఞ గురుగారు. ఈ దత్తపీఠం ఆశ్రమంలో మరో అద్భుతాన్ని కూడా నేను చూశాను గురుగారు. వచ్చి రాగానే చూస్తే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడులు చాలా ప్రతి చోట కనిపిస్తుంటుంది స్వామి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆకాశ ఆంజనేయ స్వామి, భూలోక ఆంజనేయ స్వామి, పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి. అంటే ఒకే చోట 3 రకాల ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంటే దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? అసలు ఒకే చోట దశకంఠుడు రావణ్ణి సంహార చేయటం, భూ ఆంజనేయుడు ఆయన శతకంఠ రావణ్ణి సంహారం చేయటం, ఆకాశంలో ఉండిన రావణుడు, పాతాళంలో ఉండేటువంటి రావణుని మైరావణ సంహారం చేయటం. అదే 3 రావణులే వీళ్ళకి సంబంధాలు లేకపోయినా మహత్తరమైన రావణులు ఈ 3 కూడా.
ముగ్గురు అన్నతమ్ముళ్ళలాగా యుద్ధ భూమిలోనే ఈ పాతాళ ఆంజనేయ స్వామిని సంహారం చేశాడు ఆంజనేయ స్వామి. అదొకటి. తర్వాత యుద్ధంలో మీకు తెలుసు రావణుడిని సంహరించి రాముడు సంహరించి ఆ సమయంలో విట్నెస్గా హనుమంతుడు ఉండటం అదొకటి. మధ్యలో ఉండేది పైన ఉండేది అయిన తర్వాత ఇంకేం పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రావణుడు గలాట చేశాడు. అందుకని అక్కడికి వెళ్ళి ఇద్దరూ కూడా వెళ్ళి సంహారం చేసిన సందర్భంలో సీత కూడా వెళ్ళింది, జతలో వెళ్ళింది. రాముడికి మూర్ఛ వచ్చింది, లక్ష్మణుడు కూడా మూర్ఛ వచ్చింది, మిగతా వాళ్ళందరూ మూర్ఛపోయారు, ఎవ్వరూ లేరు. కానీ అక్కడ రక్తబీజాసులాగా వాడిది. ఒక రక్తం పడితే ఆ రక్తం నుంచి 1000 మంది రావణులు పుడతాడు. ఆ రక్తం పడితే చాలు 1000 మంది రావణులు. దీన్ని ఎట్లా ఎంతమందిని సంహారం చేసేది? రాముడు లక్ష్మణుడు అలసిపోయారు, హనుమంతుడు కూడా అలసిపోయారు. ఏమిటి ఇట్లా ఉందని అప్పుడు సీతమ్మవారిని అడుగుతాడు, నువ్వు మామూలు అమ్మ కాదు, నువ్వు ఇప్పుడు రక్షించకపోతే ఎట్లా? ఆవిడ మహాకాళి రూపం తీసుకొని తన ఆకాశంలోనే తన నాలుకను పరిచేసి కిందికి రాకుండా ఆ రక్తం అంతా పడిన తర్వాత దాని మీదే పడేటట్టుగా చేసింది. ఆ విశ్వరూపాన్ని చూశాడు హనుమంతుడు. తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు స్వామి. అట్లా అమ్మవారు అక్కడ కూర్చొని హనుమంతుడి మీద కూర్చొని అక్కడ యుద్ధం చేసి వాడిని సంహారం శతకంఠ రాముడిని సంహారం చేయటం జరిగింది. ఇది అందుకని 3 రావణులు మనం చూసినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో మనం స్వామిని కొలిసేటప్పుడు మధ్యలో ఉండే రావణ్ణి మనం కొలిసే అన్ని సంసార బాధలు ఉండేటువంటివన్నీ నివృత్తి అవుతాయని, కింద రావణ్ణి మనం భజించేటప్పుడు నీకు తెలియకనే చేసిన మానసిక పాపాలన్నీ పోతాయి అని అక్కడ జరిగిందే. అట్లా రహస్యంగా వచ్చి రాముడు లక్ష్మణ్ణి చంపాలని చూశాడు, అది జరిగింది, అది పోతాయి. ఇక పైన ఉండేటువంటి రావణ్ణి సంహారం ఎట్లా అయిందంటే అమ్మవారు నీకు సరస్వతి మాతగా జ్ఞానాన్ని నీకు ఇస్తుంది అనే ఒక దృష్టితో. రెండోది హనుమంతుడు ముందు బ్రహ్మ, ఆయన హనుమంతుడు చిరంజీవి ముందు బ్రహ్మ అవుతాడు కాబట్టి అక్కడ విశ్వరూపాన్ని మళ్ళీ ఒకరికొకరు చూసుకున్నారు, అమ్మవారికి హనుమంతుడు చూసుకున్నారు. అందుకని ఆ స్వామిని ఎవరు కొలుస్తున్నారో వాళ్ళకు జ్ఞానభిక్ష కలుగుతుంది అని చెప్పేసి, జ్ఞానము ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పేసి కానీ 3 ఆంజనేయ స్వామిని పెట్టడం జరిగింది. మంచి స్వామి. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారము శివకేశవులు ఇద్దరు కూడా మనం భక్తితో పూజిస్తాం స్వామి. కొన్ని ఆలయాలు ద్రాక్షారం వెళ్ళని ఇటీవల నేను శ్రీకాళహస్తిను శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ఆలయంలో ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారనమాట. కానీ మనలో కొంతమంది విభేదాలు ఉన్నాయి స్వామి. అంటే విష్ణువే దేవుడు ఈశ్వరుడు కాదు, అసలు చెప్పాలంటే కొంతమంది రామేశ్వరంలో రాముడు అసలు శివుణ్ణే పూజించలేదు అని ఇట్లా భేదాలు ఉన్నాయి స్వామి. అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే కదా, అంటే వేరు అయినా కూడా ఇద్దరు దేవుళ్ళే కదా, ఈ భేదం ఎందుకు స్వామి? భేదం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకోవటానికి ఎవరినైనా ఒకరిని దూషించాల్సిందే, లేకపోతే వాళ్ళ గొప్పతనం బయటికి రాదు. యుద్ధం చేసేటప్పుడు ఒకరిది ఏదైనా ఒకటి చూడాలి. శంకరనారాయణ ఇద్దరు ఒకటే, శివకేశవులు భేదం చేయకూడదు అనకూడదు కూడా, మహాపాపం వస్తుంది కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. శంకర భగవత్పాదులు అందుకే కదా ఆయన అవతారం చేసి షణ్మతాల్ని 6 మతాల్ని ఒక చోట చేర్చారు. శాక్తేయులు ఉండ్రి వాళ్ళు ఇంకా ఘోరం శాక్తేయులు, గాణాపతిలు ఉండ్రి వాళ్ళు ఇంకా ఘోరం గాణాపతి, వైష్ణవులు శ్రీ వైష్ణవులు శైవులు వీళ్ళంతా ఆ సమయంలో 6 చీల్కొని ఇంకా భయంకర ఘోరంగా ఉండేది. అది కొంచెం ఇంకా అట్లా తగ్గిపోతుంది, నిదానంగా తగ్గుతుంది, అది ఏం లేదు. అట్లా ఇంకా వచ్చేసింది. ఈ కలియుగం అంత్యం దగ్గరికి వచ్చేది లోపల అంతా పోతాయి, ఉండవు. ఎవరికెవరు రక్షణ చేసి ఇప్పుడు ఏదైనా ఒక భయంకరమైన ఏదైనా ఒకటి శబ్దం వినిపిస్తుంది, కులము గోత్రం ఏం తెలియదు, అందరూ ఒకటే పరిగెత్తిపోతారు. పడవలో ఒకటే అందరూ కూర్చుంటారు. పట్టణాలు తీసి వచ్చినటువంటిది అందరూ ఒకే పంచుకొని తింటారు, లేక తీసుకొనైనా తింటారు. అప్పుడు కులము భేదము ముట్టుకోవటము అవంతా లేదు, శివుడు విష్ణువు అనే ప్రశ్న లేదు. కలియుగం వస్తున్నది, తాపత్రయాలు అవుతాయి, అప్పుడు అందరూ కలిసిపోతారు, శివుడు లేదు ఏమీ లేదు. ఈ చెప్పటానికోసం ఎంతో మహాత్ములంతా కష్టపడ్డారు. శంకర భగవత్పాదులు చాలా కష్టపడ్డారు.
అన్ని చిన్న వయసులోనే భూమి అంతా తిరిగి వాళ్ళందరినీ ఒక చోట చేర్చారు. ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టారో తెలియదు. అటువంటి పరీక్షల్లో అంతా గెలిచి స్వామి ఆ షణ్మతాలను ఒకటి చేర్చారు. చేరకపోతే ఇంకా ఘోరంగా ఉండేది, ఇంకా స్పీడ్గా ఉండేది. ఈ స్పీడ్ తగ్గుతుంది, అదొక నమ్మకం మనకుంది. అందుకని ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అక్కడ కింద ఉండేది బ్రహ్మ, ఒక పాణిఘట్టం, మధ్యలో ఉండేది విష్ణువు, తర్వాత శివుడు. అది తెలుసు అందరికీ కూడా. తెలిసినప్పటికి కూడా నా శివుడిదే, అంగళ్ళు వ్యాపారం లాగా అది. నా శివుడిదే, నా తత్వం వేరే, మీ తత్వం వేరే, అట్లా చెప్పుకుంటే కదా. అది నా రుచి వేరే, నా హోటలు, నా రుచి వేరే, అట్లా చెప్తే కదా. ఇది ఆంతరాత్మంగా ఖండితంగా తప్పు కాదు. ఇది వీళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు గోడ నిర్మించుకున్నారు. వాళ్ళు గోడ నిర్మించుకొని వాళ్ళకు వాళ్ళు గెర వేసుకొని వాళ్ళకు వాళ్ళు ఇంతే నాది ఇంతేనే, వేరే లేదు ప్రపంచం, దీన్ని నుంచి వెళ్ళొద్దండి మీరు. ప్రతి మతంలో ఉంది. నా దేవుడినే కొలుసు, లేకపోతే నరకము మరి స్వర్గము అని మాట్లాడుతున్నారు. పైగా నీది లేదంటున్నారు, నీ దేవుడు లేదంటున్నారు, నా దేవుడు మాత్రమే అంటున్నారు. ఇది మాయ. ఇది మనం ఇద్దరు సరిపోతుంది, సరి చేయటానికి వీలు లేదు. అది అట్లా జరుగుతుంది. అది దానికి కాలమే చూసుకుంటుంది. ఇంతకీ రామేశ్వరంలో శ్రీరాముల వారు ఈశ్వరుని పూజించారా స్వామి? అన్ని కల్పాలు వేరే ఉన్నాయి. ఓకే. కొన్ని కల్పాల్లో లేదన్నారు, కొన్ని కల్పాల్లో ఉందని. ఏ కల్పం ఎవరు పట్టుకుంటాడో వాడికి అది అంతే.